చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరు చేసినా దాన్ని ఖండించాలి. మేము కూడా ఖండిస్తున్నాం. కానీ మొట్టమొదటి నేరం ఎవరిది? ఎవరిది ఇన్స్టిగేట్ చేసింది? గత వారం సంది కంప్లైంట్ ఇస్తున్నాం మున్సిపల్ కమిషనర్కు. ఎంతోమంది మా కార్యకర్తలు ఏంటంటే ఆవులను దూడలను తీసుకోవతున్న మండల తర్వాత ఆ బొక్కలు చర్మాలు అంతా ఇక్కడ పారేస్తున్నారు. కొంత ఇంకోటి ఏదో ఇల్లీగల్ ఫ్యాక్టరీలకు పోతున్నాయి. ఆ చర్మం తయారు చేసేది ఆ బొక్కలతో నూనె తయారు చేసేదానికి ఈ బండ్లలో పోతున్నాయి. ఇక్కడ అంతా ఉండేటోళ్ళకి ఇబ్బంది, వాసన, కంపు. ఇంకోటేమో ఆ బొక్కలు ఆవుల దూడల ఎవరు తెలుసు. దీని మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజు కాదు, 10 రోజులు అది కంప్లైంట్. కమిషనర్కి ఇచ్చినాము, తర్వాత పోలీస్కి ఇచ్చినాము. ఏమీ యాక్షన్ లేదు. ఆ కంపు, ఆ బాధ పడలేక కొంతమంది ట్రక్లను ఆపితే వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఆపితే వాళ్ళు దాడి చేసిండ్రు, వీళ్ళు దాడి చేసిండ్రు. ఆ ట్రక్లను ఆపకుండా మా ఊళ్ళ మీదికి నడిపించుకపోతుంటే ఒకరు మా ఊళ్ళో ఆపి ఆ లారీ డ్రైవర్ను బయటికి కూడా గుంచింది. ఇది జల్పల్లిలో జరిగింది. ఇట్లనే అత్తాపూర్లో కూడా జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళ ముంగట్నే వాళ్ళు సమయండ్రు, ఎంఐఎం వాళ్ళు ఎవరో ఆ మతపోళ్ళు సమయండ్రు. మా వాళ్ళు 20 మంది ఉంటే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకున్నారు. పోలీసు వాళ్ళు కూడా సుబూతున్నాయి, కెమెరాల సుబూత్. కానీ పట్టుకున్నది ఎవరు? కేవలం మా వాళ్ళది. ఇది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గింతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజు గింతే. మైనారిటీకే అధికారం. వాళ్ళు ఏం తప్పులు చేసినా వాళ్ళది మాఫ్. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు 16 మంది లోపట్టున్నారు. ఎంతో మంది సంబంధం లేని వాళ్ళు, ఈ మతము అని పట్టుకున్నారు. ఈ మతం చూసి పట్టుకున్నారు. ఆ మతం చూసి ఇడిచిపెట్టేసారు. ఇది తప్పు. అదే కాక మేము మొన్న కూడా డీసీపీ తోటి మాట్లాడినాము. మేము కూడా ఖండిస్తాం. నిజంగానే నేను చేస్తాను. ఒకవేళ సుబూత్ ఉంటే, ఓ సీసీ కెమెరా ఏమైనా సుబూత్ ఉంటే అప్పుడు పట్టుకునేయండి. ఇష్టమున్నలో పట్టుకొని వేసి మనల్ని వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ భయపెట్టిస్తున్నారు. అదే కాక మ్యాజిస్ట్రేట్ ముంగట రిమాండ్ కొరకు పోతే వెనుక పోలీస్ ఆయన నిలబడి ఇట్లా పడుతుండంట. ఆయన నేను చెప్పినట్టు చెప్పాలి మీరు, లేకుంటే ఇంకా పడతానని భయపెట్టించాడు. ఒక్కొక్క వెనుక నుంచి గుర్తుతున్నాడు. ఇగో రాత్రి అరెస్ట్ చేసిందని చెప్పకు మ్యాజిస్ట్రేట్కు, మధ్యాహ్నం అరెస్ట్ చేసిండు. ఎప్పుడు అరెస్ట్ చేయగా గుర్తుతున్నాడు. అయితే చెప్పాలి, లేకుండా మీదైంది ప్రతి దగ్గర. అందుకే మ్యాజిస్ట్రేట్ గారికి కూడా మేము లెటర్ రాస్తాము. వీళ్ళు అండర్ డ్యూరెస్ ఇచ్చిండ్రు. వాళ్ళని పోలీసు వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని ప్రశ్న అడిగాను. మళ్ళోసారి మేము అడుగుతాం. తప్పనిసరిగా నాకు ఎన్నో వివరాలు తెలిసినాయి. లోపల పోయినాక అంతవరకు తెలియదు. మేమందరం కూడా పోయినాము. ఇక్కడ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఉన్నారు, మా జిల్లా అధ్యక్షుడు, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజేంద్ర, ఇంకా మహేశ్వరం ఉన్నారు, ఇంకా దేవంది కార్పొరేటర్లు అందరు కూడా ఉన్నాము. కొంతమంది లోపల పోయినాము. ఇవన్నీ వివరంగా అయినాము. తప్పనిసరిగా మేము బెయిల్ అయితే అప్లై చేస్తున్నాము. బెయిల్ రావాలి. ఇవన్నీ కూడా మళ్ళీ తీసుకోమని చెప్తాము ఇంటర్వ్యూ. ఇది ఏకపక్షంగా ఒక మతాన్ని లోపటేసి ఇంకో మతాన్ని వాళ్ళు ఒక్కరినన్ను అరెస్ట్ చేస్తున్నా. వాళ్ళు రాసిండ్రు రిపోర్ట్లా, వాళ్ళు వేసిండ్రు 2 గ్రూపులు ఒకరొకరి మీద రాళ్ళు వేసిండ్రు. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇదే 8వ తారీఖు నాడు ఏం చేసినాడు పోలీసులు? దీని మీద ఏం చేసినాడు? మా కార్యకర్తలు నిజంగా పోలీసు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తుండే. మా ప్రాంతంలో చెత్త